మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కాకా గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు కొన్ని సెకండ్ల గ్లిమ్స్ తోనే కాకాపై ఇంతటి ఆసక్తి ఎందుకు ఏర్పడింది? చిరంజీవి కొత్త లుక్ అభిమానులను ఇంతగా ఎందుకు ఆకట్టుకుంది? వచ్చే సంక్రాంతికి రాబోతున్న కాకా మెగాస్టార్ కెరీర్ లో మరో భారీ మెగా ట్రీట్ గా నిలవబోతోందా? మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కాకా గ్లిమ్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గ్లిమ్స్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో కాకా పేరు ట్రెండ్ అవుతుండటమే కాదు, చిరంజీవి లుక్, ఆయన మాస్ మేనరిజం, యాక్షన్ సీన్స్ పై అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు తెరపై చిరంజీవి అడుగు వేస్తే థియేటర్ మొత్తం అరుపులతో మార్మోగిపోయేది. ఇప్పుడు అదే స్పందన సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కాలం మారింది, సినిమాలు చూసే విధానం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి, హీరోల తరాలు మారాయి. కానీ చిరంజీవి విషయంలో మాత్రం ఒక విషయం మాత్రం అలానే ఉంది. అదే క్రేజ్, అదే స్టార్డమ్, అదే మాస్ ఇమేజ్. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 చిత్రానికి కాకా అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ చిరంజీవిని మరోసారి రెండు భిన్నమైన కోణాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకునే సాధారణ మధ్యతరగతి వ్యక్తి, మరోవైపు తుపాకులు పట్టుకుని రౌడీలపై విరుచుకుపడే మనిషి. ఈ రెండు షేడ్స్ ఒకే పాత్రలో చూపించడం ఆసక్తిని మరింత పెంచింది. గ్లిమ్స్ లో చిరంజీవి కె సత్యం అనే పాత్రలో కనిపించారు. అందరూ సత్తన్న అని పిలిచే ఈ పాత్ర చేపల పరిశ్రమలో సూపర్వైజర్ గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. పని విషయంలో కాస్త కఠినంగా ఉంటాడు, కుటుంబం విషయంలో బాధ్యతగా ఉంటాడు, చుట్టూ ఉన్న వాళ్లతో కలిసిపోయే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలా కనిపిస్తాడు. చిరంజీవి కూడా ఆ పాత్రను అంతే సహజంగా పలికించారు. కానీ కథ ఒక్కసారిగా మలుపు తిరిగేది ఒక చిన్న సంఘటనతో. కుమార్తె స్కూటర్ తాళాలు చేపలున్న నీటిలో పడిపోతాయి. వాటిని బయటకు తీయడానికి మ్యాగ్నెట్ ను ఉపయోగిస్తారు. తాళాలు బయటకు రావాల్సిన చోట తుపాకులు బయటకు వస్తాయి. అప్పటి వరకు మనకు కనిపించిన సత్యం నిజంగా ఎవరు? అతని గతమేంటి? ఆ తుపాకులు అతనికి ఎలా సంబంధించాయి అనే ప్రశ్నలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఇదే కాకా గ్లిమ్స్ కు అసలు బలం. కథ మొత్తం చెప్పకుండా కథలోని అసలు రహస్యాన్ని దాచిపెట్టి కేవలం ఆసక్తిని మాత్రమే పెంచారు. ముఖ్యంగా చిరంజీవి యువకుడిగా కనిపించే సన్నివేశాలు అభిమానులకు మరోసారి పాత మెగాస్టార్ ను గుర్తు చేశాయి. చేతిలో తుపాకీ, కళ్లలో ఆ తీవ్రత, బాడీ లాంగ్వేజ్ లో అదే మాస్ స్టైల్, ఇవన్నీ కలిసి గ్లిమ్స్ కు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చాయి. ఇక్కడే చిరంజీవి క్రేజ్ గురించి మరోసారి చర్చ మొదలవుతోంది. సాధారణంగా ఒక హీరో వయసు పెరిగే కొద్దీ అతని యాక్షన్ ఇమేజ్ తగ్గుతుందని భావిస్తారు. కొత్త తరం హీరోలు వచ్చిన తర్వాత పాత తరం హీరోల మార్కెట్ కూడా క్రమంగా తగ్గుతుందని అనుకుంటారు. కానీ చిరంజీవి విషయంలో ఆ లెక్కలు పూర్తిగా పనిచేయడం లేదు. చిరంజీవి సినిమాల్లో కొత్తదనం కోసం అభిమానులు ఎదురు చూస్తారు. అదే సమయంలో ఆయన నుంచి తమకు పరిచయమైన మాస్ టచ్ ను కూడా కోరుకుంటారు. కాకా గ్లిమ్స్ లో ఈ రెండిటిని కలిపే ప్రయత్నం కనిపిస్తోంది. ఒక సాధారణ కుటుంబ వ్యక్తిగా కనిపించే సత్యం పాత్ర ఒకవైపు ఉంటే, అతని గతంలో దాగి ఉన్న ప్రమాదకరమైన వ్యక్తిత్వం మరోవైపు ఉంది. ఈ రెండు కోణాల మధ్య కథ ఎలా నడుస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యువ చిరంజీవి లుక్ సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వయసు పెరిగిన స్క్రీన్ పై ఆయన చూపించే ఎనర్జీ తగ్గలేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాల పోస్టర్లు, పాటలు, ఫైట్స్ గురించి అభిమానులు చర్చించుకునేవారు. ఇప్పుడు అదే చర్చ రీల్స్, పోస్టులు, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ రూపంలో కనిపిస్తున్నాయి. ప్లాట్ఫామ్ మారింది కానీ అభిమానుల ఉత్సాహం మాత్రం మారలేదు. ఇది కేవలం గ్లిమ్స్ ట్రెండింగ్ అవడం కాదు, చిరంజీవి అనే పేరుకున్న బ్రాండ్ విలువను మరోసారి చూపిస్తున్న సందర్భం. గ్లిమ్స్ లో కొన్ని సెకండ్ల పాటు కనిపించిన లుక్ కూడా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా యువకుడి పాత్రలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తరువాత మెగాస్టార్ ఇంకా అలనాటి మెగాస్టార్ అనే ఫీలింగ్ లోనే అభిమానులు కనిపిస్తున్నారు. ఈ గ్లిమ్స్ లో చిరంజీవి లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించిన మెగాస్టార్ ను చూసి మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో చిరంజీవిని దర్శకుడు బాబీ కొత్త లుక్ లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాబీ కొల్లి ఎంపిక చేసిన కథ నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా కనిపించే ఒక వ్యక్తి వెనుక ఇంత ప్రమాదకరమైన గతం ఎందుకుంటుంది? చేపల పరిశ్రమ నేపథ్యానికి తుపాకుల ప్రపంచానికి సంబంధం ఏంటి? సత్యం అసలు ఎవరు? అతను గతంలో ఏం చేశాడు? తన గతాన్ని ఎందుకు దాచుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు? ఇవన్నీ సినిమాలో కీలకమైన ప్రశ్నలుగా మారే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి గతంలో ఎన్నో మాస్ పాత్రలు చేశారు. కానీ ప్రతి తరానికి ఆయనను కొత్తగా పరిచయం చేసే సామర్థ్యం చిరులో ఉంది. ఒకప్పుడు డాన్స్ తో యువతను ఆకట్టుకున్న చిరంజీవి తర్వాత యాక్షన్ తో మాస్ ను ఆకట్టుకున్నారు. కుటుంబ కథల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకుల ముందుకు కూడా అదే స్టార్డమ్ తో వస్తున్నారు. ఇక విజయ్, కార్తీక్, కన్నన్ సినిమాటోగ్రఫీ గ్లిమ్స్ కు మంచి విజువల్ ఇంపాక్ట్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ వేగంగా ఉండడంతో చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత ఎలివేట్ అయింది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచింది. చిరంజీవి గతంలోని సూపర్ హిట్ పాట చెక్ చెక్ చేలం రీమిక్స్ టచ్ ను బ్యాక్గ్రౌండ్ లో ఉపయోగించడం అభిమానులకు మరో నాస్టాల్జిక్ మూమెంట్ గా నిలిచింది. సునీల్ గెటప్ శ్రీను కీలక పాత్రలో కనిపించబోతుండగా అనస్వర రాజన్ కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 11 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే సంక్రాంతి బరిలో మరోసారి మెగాస్టార్ మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. అయితే కాకాపై ఇప్పుడు ఏర్పడుతున్న అంచనాలకు అసలు కారణం ఏంటి? కేవలం బాబీ చిరంజీవి కాంబినేషన్ కావడమేనా, లేక వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకమా? ఇవన్నీ ఒక కారణమే కావచ్చు, కానీ వాటన్నింటికంటే పెద్ద కారణం మాత్రం చిరంజీవి అనే పేరు. కొత్త హీరోలు వచ్చినా, ఎన్ని కొత్త ట్రెండ్స్ వచ్చినా, ప్రేక్షకుల తరాలు మారినా చిరంజీవి తెరపై కనిపిస్తే మాత్రం ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు ఏర్పడుతోంది? వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గాల్సిన స్టార్డమ్ ఆయన విషయంలో ఎందుకు ఇంకా బలపడుతోంది? ఒక చిన్న గ్లిమ్స్ తోనే సోషల్ మీడియాలో ఇంతటి హైప్ రావడానికి కారణం ఏంటి? కాకా గ్లిమ్స్ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. మెగాస్టార్ కు వయసు పెరగచ్చు, కానీ మెగాస్టార్ క్రేజ్ కు వయసు ఉండదు. ఇక కాకా గ్లిమ్స్ టెక్నికల్ గాను ఆకట్టుకుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలకు వేగాన్ని తీసుకొచ్చింది. తమ నేపథ్య సంగీతం, చిరంజీవి ఎంట్రీలు యాక్షన్ మూమెంట్స్ కు మాస్ ఎలివేషన్ ఇచ్చింది. చిరంజీవి గతంలోని చెక్ చెక్ చేలం పాటకు సంబంధించిన రీమిక్స్ టచ్ ను ఉపయోగించడం అభిమానులకు పాత జ్ఞాపకాన్ని కొత్త విజువల్స్ తో కలిపిన అనుభూతిని ఇచ్చింది. చిరంజీవి కెరియర్ ఎన్నో దశాబ్దాలు దాటింది, కానీ ప్రతి కొత్త సినిమా దగ్గర ఆయనను కొత్తగా చూడాలనే ఆసక్తి మాత్రం అలాగే ఉంది. ఇదే ఆయన స్టార్డమ్ ప్రత్యేకత. వయసు పెరుగుతున్న కొద్దీ పాత్రలు మారచ్చు, సినిమాల జోనర్లు మారచ్చు, తెరపై కనిపించే లుక్ మారచ్చు, కానీ చిరంజీవి పేరు వినిపించినప్పుడు ప్రేక్షకులు ఏర్పడే ఆ ప్రత్యేకమైన ఆసక్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 2027 సంక్రాంతిపై పడింది. కాకాలో సత్యం ఎవరు? అతని గతం ఎంత ప్రమాదకరం? తుపాకులు అతని జీవితంలోకి ఎందుకు వచ్చాయి? బాబీ కొల్లి చిరంజీవి పాత్రను ఏ స్థాయిలో తీర్చిదిద్దారు? ముఖ్యంగా గ్లిమ్స్ తోనే ఇంతటి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లో ఎలాంటి మెగా ప్రభంజనం సృష్టించబోతోంది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.